డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణతో పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 3 రోజుల క్రితం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేశారు. దీనికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ బడ్జెట్పై ఇవాళ ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి సమక్షంలో ఎమ్మెల్యేలకు శిక్షణ ఉంటుంది. కొత్త ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యక్రమాలు, బడ్జెట్పై అవగాహన కల్పించనున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర సీనియర్ నేతలు. మరోవైపు మధ్యాహ్నం ఎన్డీఏ ఎమ్మెల్యేలు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేసీఆర్ కమెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ను తెలంగాణ సమాజం మరిచిపోయిందన్నారు. 10 నెలల్లో కేసీఆర్ ఫ్యామిలీలో 4 ఉద్యోగాలు మాత్రమే పోయాయని అన్నారు. ఖైరతాబాద్లో ఏఎంవీఐలకు నియామక పత్రాలను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 50,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించిందన్నారు. అమృత్ టెండర్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి తన బావమరిదికి సుజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి 1137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని ఆరోపించారు. అమృత్ 2 ప్రాజెక్టులో తెలంగాణకు కేటాయించిన 8,888 కోట్ల పనులపై విచారణ జరిపించారని ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు కేటీఆర్. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై హైదరాబాద్లో రాజకీయ రగడ మొదలైంది. కేసు నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ హస్తినబాట పట్టారన్నారు మంత్రులు. కవిత కేసులానే ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి బయటపడేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి పొంగులేటి ఘాటుగా విమర్శించారు. ఈ కేసులో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ నుంచి క్లియరెన్స్ వస్తుందని తెలిసే ఆయన ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఒక కేసుకే ఇలా భయపడితే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి పొన్నం కూడా విమర్శలు చేశారు. కార్ రేసింగ్ కు డబ్బులు ఇచ్చామని ఒప్పుకున్న కేటీఆర్ తనను తాను కాపాడుకునేందుకు బీజేపీతో దోస్తీ చేసేందుకే ఢిల్లీ వెళ్లారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై అక్రమ కేసులను పెడుతోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్లో కాకానిని 3 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. బీజేపీ నేతకు చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన వీడియోను తాను ఫార్వర్డ్ చేశానని ఒక కేసు పెట్టారని, సూపర్ 6 పథకాలను అమలు చేయట్లేదని సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తే దానిపై కూడా కేసు పెట్టారన్నారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను పోలీసులు అడిగారన్నారు. ఇలాంటి కేసులకు తాను భయపడేది లేదని, అరెస్టులకైనా సిద్ధంగా ఉంటామన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్లో ఐకేపీ సెంటర్ను పరిశీలించారు ఎంపీ డీకే అరుణ. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు బీజేపీ ఎంపీ. సన్న, దొడ్డు రకం ధాన్యానికి బస్తాకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని, కళ్లాల దగ్గరే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను, మహిళలను, నిరుద్యోగులను పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు డీకే అరుణ. కుటుంబ సర్వేకొచ్చే ఎన్యూమరేటర్లను నిలదీయాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. పబ్బులు, క్లబ్బులు, డ్రగ్స్ బంద్ అయ్యాక కొందరు పిచ్చిగా తయారయ్యారని విమర్శలు చేశారు. అరాచకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విజ్ఞత మరిచి బూతులు మాట్లాడుతూ కించపరుస్తున్నారంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు పోలీసులు. సచివాలయం నుంచి 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. సచివాలయ చుట్టుపక్కల ధర్నాలు, ర్యాలీలను నిషేధించారు. ఇందిరా పార్క్లో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి తీసుకోవచ్చని చెప్పారు. అత్యంత కరువు పీడిత ప్రాంతమైన పాలేరుకు నీళ్లు అందించే అదృష్టం తనకు దక్కిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలోని ధన్సలాపురం వద్ద నేషనల్ హైవే పనులను మంత్రి పరిశీలించారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 46 మండలాల్లో 45 మండలాలకు నీళ్లు అందించానన్నారు. కానీ రఘునాథపాలెం మండలానికి ఏమీ చేయలేకపోయారని వాపోయారు. ఆ ఒక్క మండలానికి సాగునీరు అందిస్తే తన జన్మ ధన్యమవుతుందన్నారు. వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవానికి
సాగర్ నీళ్లు రఘునాథపాలెం మండలంలో పారాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రోడ్లను నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర రహదారులను నిర్మించలేదని, జాతీయ రహదారుల మంజూరీకి ప్రయత్నించలేదని ఆరోపించారు. రహదారుల మరమ్మతుల కోసం కాంగ్రెస్ సర్కార్ యత్నిస్తోందని, గుంతల్లేని రోడ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. అడ్వాన్స్ టెక్నాలజీతో రానున్న రోజుల్లో 9,000 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడుస్తామన్నారు. ఆడపిల్లలు చదువుపై అమితాసక్తి కనబర్చాలని ఆకాంక్షించారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. ప్రభుత్వం కల్పించే అవకాశాలను బాలికలు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో తల్లిదండ్రులకు భారం కాకుండా సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాల్య వివాహాలను అరికట్టడానికి గురుకులాలను అప్గ్రేడ్ చేయాలని కేంద్రాన్ని కోరానన్నారు. ఆ తర్వాతే గురుకులాలని ఇంటర్ వరకు కేంద్రం అప్గ్రేడ్ చేసిందన్నారు కడియం. 13 మంది ఐఏఎస్లు, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దేవాదాయ శాఖ కమిషనర్గా ఈ శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తి, రవాణా శాఖ కమిషనర్గా సురేంద్ర మోహన్ను నియమించింది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్గా సిహెచ్ హరికిరణ్కు, ట్రాన్స్కో సీఎండీగా డి కృష్ణ భాస్కర్కు బాధ్యతలు అప్పగించింది. అలాగే డిప్యూటీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ భాస్కర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా శివశంకర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్గా సృజన, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎస్ కృష్ణ ఆదిత్యను నియమించింది ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనధికారికంగా విధులకు పీఏసీఎస్ సీఈఓ జహేందర్ గైర్హాజరైనట్టు గుర్తించి అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ హనుమంతరావు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మాజీ సర్పంచ్లు యత్నించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన మాజీ సర్పంచ్లను పోలీసులు అడ్డుకున్నారు. గేట్ మూసివేయడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు ఆందోళనకారులు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతన్నకు గోస తప్పడం లేదు. మద్దతు ధర దక్కక కడుపు మండిన రైతన్న న్యాయం కావాలంటూ రోడ్డెక్కాడు. వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై ధర్నా చేశారు. దీంతో సీరియస్ గా స్పందించిన నల్గొండ కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుర్రంపోడు ఏఈ, మరో 2 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆర్టీసీ బస్సులో సీట్ కోసం మహిళల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బోర్డ్ మ్యాప్ పల్లి వద్ద జరిగింది. కామారెడ్డి నుంచి ముప్పారం గ్రామానికి వెళ్తున్న 37 ఏళ్ల నితీషాపై మరో 3 మహిళలు దాడి చేశారు. మహిళల కొట్లాటను అడ్డుకునేందుకు ప్రయత్నించారు కండక్టర్, తోటి ప్రయాణికులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో గంగపుత్రులు ధర్నా చేశారు. చేప పిల్లల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రికి, జిల్లా ఎఫ్డీఎఫ్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని గురుకులంలో 10వ జోనల్ స్పోర్ట్స్ మీట్ను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కబడ్డీ ఆడుతూ వారిని ప్రోత్సహించారు ఎమ్మెల్యే పద్మావతి. ఆ తర్వాత విద్యార్థులు పోరాటం, యోగాతో కూడిన నృత్యాలను ప్రదర్శించి అలరించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రుణంపై చర్చలు కొలిక్కొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం హామీతో ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పిచ్చేందుకు అంగీకరించాయి. ఢిల్లీలో జరిగిన చర్చల తర్వాత కీలక నిర్ణయానికి వచ్చారు అధికారులు. డిసెంబర్లో ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. విజయవాడ, విశాఖ, తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్లుగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు. గతంలో టీచర్లను అవమానించారని, బ్రాందీ షాపుల ముందు నిలబెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందన్నారు మంత్రి నారా లోకేష్. సరైన ఉపాధ్యాయులు లేకుండానే సిబిఎస్ఈ సిలబస్ పెట్టారన్నారు. సుమారు 1000 స్కూళ్లను కూడా మూసేశారన్నారు. ఏపీ ప్రభుత్వం 2,94,000 కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916 కోట్లు, మూలధన వ్యయం అంచనా 32,712 కోట్లు.
రెవెన్యూ లోటు 34,743 కోట్లు కాగా ద్రవ్య లోటు 68,742 కోట్లు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ ను ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. దీంతో పార్టీ నేతలు కార్యకర్తలు చింతాడ రవికుమార్ ను కలిసి అభినందనలు తెలిపారు. కపట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ను ముట్టడించారు గ్రామాల ప్రజలు. 10 గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చిన ఆందోళనకారులు కర్నూలు కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయేందుకు విఫల యత్నం చేశారు. కలెక్టరేట్ గేట్లను పోలీసులు మూసేయడంతో కాసేపు ఉద్రిక్తత కొనసాగింది. వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి జంగంగుంట్ల గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టైర్ పగలడంతో బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బొలెరో రోడ్డుకు అడ్డంగా పడడంతో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి సమరానికి వేళైంది. రేపు తొలిదశ పోలింగ్ జరగనుంది. జేఎంఎం, బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా రేపు 43 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఈ సీట్లలో 28 ఎస్టీ, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలే ఉన్నాయి. చంప ఎఫెక్ట్తో ఆదివాసీల ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో మహారాష్ట్ర పాలిటిక్స్ వేడెక్కాయి. సోదరుడు కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్ముఖ్ తరపున రితేష్ దేశ్ముఖ్ లాతూర్లో ప్రచారం నిర్వహించారు. కొంతమంది తమ మతం ప్రమాదంలో ఉందని చెబుతున్నారని, కానీ అక్కడ ప్రమాదంలో ఉన్నది వారి పార్టీయే అన్నారు. అందుకే దాన్ని రక్షించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వారు ముందు అభివృద్ధి గురించి మాట్లాడాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని విభజిస్తున్న వారికి బుద్ధి చెప్పాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కులం, మతం, భాష, లింగం ప్రాతిపదికన సమాజాన్ని విభజించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. శ్రీ స్వామినారాయణ ఆలయం 200వ వార్షికోత్సవం సందర్భంగా గుజరాత్లోని వడ్తాల్లో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. దేశ వ్యతిరేకులు పన్నే కుట్రలను దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ తమ డిమాండింగ్ బాస్ అని ముంబైలో జరిగిన ఇండియా రష్యా బిజినెస్ ఫోరంలో అన్నారు. నిత్యం ప్రధాని మోడీతో మంత్రులకు సమావేశాలు జరుగుతూ ఉంటాయని, ఆయనతో సమావేశం అంటే ఖచ్చితమైన డేటాతో రావాల్సిందేనన్నారు. చర్చించాల్సిన అంశాలపై ప్రధానికి పూర్తి అవగాహన ఉంటుందని, ప్రతి అంశంపై క్షుణ్ణంగా చర్చిస్తారని తెలిపారు. మోడీ నిజాయితీ గల వ్యక్తిని, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంటుందని అన్నారు జయశంకర్. వాయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీకి సోదరుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. వాయనాడ్ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలని ఛాలెంజ్ చేశారు. తన సోదరి ప్రియాంక గెలుపు కోసం రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలను, అందాలను ప్రపంచానికి చూపించాలని, ఉత్తమ పర్యాటక ప్రదేశంగా మార్చడానికి ప్రియాంక కృషి చేయాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. వాయు నాణ్యత రోజురోజుకు మరింత దారుణంగా పడిపోతోంది. ఒక్కొక్క ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ 400 PM దాటిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఏపీపై ప్రభావం చూపనుందని ఐఎండీ హెచ్చరించింది. 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ప్రస్తుతం బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రంపై వీచే గాలుల కారణంగా ఇది క్రమంగా బలపడుతూ వస్తోంది. రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేటి నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.